సాంప్రదాయిని సుప్పిని సుద్దపో ఆహా ఏమి రుచి అనరామై మరచి ఎంత కూరుంటే అమ్ము ఎంత పువ్వుంటే అమ్ము ఎంత కూర హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి చక్కగా ఆడుకుంటున్నాయి మా చాక్లెట్ అండ్ మిల్కీ. అయితే ఇవాళ వాళ్ళకు ఒక బుడ్డి సర్ప్రైజ్ ఉంది. కొంచెం వెయిట్ చేస్తే సర్ప్రైజ్ ఏంటో నేను మీకు చెప్పేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సిచ్యువేషన్ ఏదైనా కానీ పోరగాళ్ళకి తిన్నంటే బలపిచ్చి మమ్మీ కలాకంది వేద్దాం అనుకుంది, కానీ వాళ్ళు ఆగుతలేరని చెప్పి ఆ వెన్నెని వాళ్ళకి పెట్టడానికి రెడీ అయిపోయింది. సో అదే ఈ ఎపిసోడ్లో మీరు ఆ వెన్నె ఎలా తింటాయి డాగ్స్ అనేది చూడండి. సాంప్రదాయిని సుప్పిని సుద్దపో. ఇక మా శుద్ధ పూసలన్నీ భలే కూర్చున్నాయండి. యాక్చువల్గా వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. మెల్లమెల్లగా జాయిన్ అవుదామని రెడీ అవుతున్నారు. ఒక్కసారి చూడండి. లక్కీ ఇక అందరూ నిద్రపోయే మూడ్లో ఉన్నారు. ఇక మెల్లగా రియలైజ్ అవుతున్నారు. ఇక మా బండిగాడైతే కంప్లీట్గా నిద్రపోయిండు. వాడు భంగిమలు చూడలేకపోతున్నాం. ఇక వీళ్ళు ఒక్కొక్కరు జాయిన్ అవుతారు అనమాట తినడానికి అని చెప్పి. సో ఫస్ట్ కలాకండ్ అనుకున్నాం, కానీ ఇంకా వెన్ననే పెట్టేద్దామని ఫిక్స్ అయింది. ఇక మా బిట్టుగాడు అయితే ఇజ్జత్ దీనికి ముందుంటాడు. వాడైతే వాడు సొల్లు కారుస్తుంటే చూడలేకపోతున్నాం. బిట్టుకే ఏం చేస్తావు? మమ్మీ పెట్టు, నాకు ఆకలిస్తుంది, నోరవుతోంది, తొందర పెట్టు, నాకు పెట్టు మమ్మీ, ప్లీజ్ ప్లీజ్. ఎంత కూరుంటే అమ్ము ఎంత పువ్వుంటే అమ్ము ఎంత కూరుంటే అమ్ము. టాఫీ పూరి వద్దా? అంతేనా గురువుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు. థ్యాంక్స్ మమ్మీ. నమ్ 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 నమ్. బాగుంది. తర్వాత రాకీ వరుసగా అందరు ఒక్కొక్కరు తిన్నారు. చాలామంది మిస్ అయ్యారు, ఎందుకంటే నిద్రపోతున్నారు, పక్కన రూమ్లలో అటు ఇటు ఉన్నారు కాబట్టి. ఎవరెవరైతే హాల్లో ఉన్నారో వాళ్ళకు అండ్ స్పెషల్గా చోటుకి అండ్ టోనీకి ఇచ్చారు. ఇంకా ఎక్స్ట్రా ఎవరు లేరు, మిగతా అంతా హాల్ బ్యాచే. సో ఇంకా మిల్కీకి అయితే ఎక్కడ లేనిది సరిపోదు అనమాట. అది తోకు ఊపుతూ కాకబట్టడానికి బాగా చేస్తుంది. పట్టు నువ్వు కాకబట్టు అన్నట్టు. అదిగో ఫైనల్గా దానికి ఇవ్వాలంటే భయం, చెయ్యి కూడా మొత్తం కొరికేసిద్ది. నేను మా మమ్మీకి అదే చెప్తున్నా, ప్లీజ్ జాగ్రత్త, మొత్తం కొరికేస్తాయని. కొన్ని మాత్రమే మంచిగా తింటాయి పెడితే, కొన్ని మాత్రం చేయి కొరికేస్తూ ఉంటాయి. మా టాఫీ అయితే ఇంకా సూపర్గా తింటాడు, చాలా మంచివాడు వాడు. టాఫీకి పూరి అంటే చాలా ఇష్టం. సో నేను ఊరికి ఏడిపిస్తూ ఉంటా, పూరి తింటావా అని. అందుకే మా పూరి తింటోంది. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. నాకు ఫస్ట్ పెట్టు. బాగుంది. ఏయ్ ఏది చుక్కు చుక్కుదా వస్తున్నా వచ్చేస్తున్నా. ఇక పోరగాళ్ళందరూ ఒక్కసారి పెడితే ఇక తినాలని వరుసగా ఇక రిక్కిగాడు మిల్క్ అయితే వదలదు. ఇక అయిపోయేదాకా ఆ గిన్నె పక్కకు పడేసి అది మొత్తం శాంతాన్ని నాకాలి, నాకాకే అది సాటిస్ఫై అవుతుంది. సో ఇక కింద అటు ఇటు పడుతూ ఉన్నాయి. సో అవైతే క్లీన్ చేసేస్తాయండి. మళ్ళీ ఆంటీ వచ్చి కడగాల్సిన పని కూడా లేదు, చాలా శుభ్రంగా నాకి పడేస్తాయి. సో చుక్కు తింది. ఇంకా చోటు కోసం అని మమ్మీ లోపలికి వెళ్తుంటే అవన్నీ బాబ్ 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 అన్నట్టుగా వెనుకబడుతున్నాయి. ఎందుకనంటే వాటికి బాగా నచ్చింది కదా, స్వీట్ కదా. ఇంకా మమ్మీ జున్నుకు పెట్టింది. జున్ను అయితే కూర్చున్న ప్లేస్ నుంచే లెగకుండా తింటుంది. చోటు కూడా అంతే.
ఇక చోటుగాడైతే అసలు తినలా వద్దా అని ఆలోచిస్తాడు. వాడికి ఎక్కువ స్వీట్ తినకూడదు వాడు, కాబట్టి పెద్దగా పెట్టకుండా లైట్గానే పెట్టింది. సో ఫైనల్గా ఓకే, టేస్ట్ చూసి ఓకే తీయకుంది తినొచ్చులే, ఏం ప్రాబ్లం లేదని అనుకుని కొంచెం తిన్నాడు. తర్వాత ఇక టోనీ అయితే కింద దాక్కున్నాడు, మరి ఏమైందో కింద దాక్కున్నాడు. సో వాడు ఫస్ట్ ఆలోచిస్తాడు, తర్వాత మళ్ళీ తింటాడు. వీడు ఆవకాయ పచ్చడి కూడా తింటాడు అనమాట. సో తిండి దగ్గర మంచి గనుడే. ఇక చుక్క అయితే వెనకాల పడి ప్యాంపర్ చేస్తుంది నాకు అని చెప్పి. బిట్టుగాడి ఇక వాడు సరే ఎన్ని తిన్నాడో. సో మా దిష్టి వీటికి తాకుతుందని మమ్మీ వాటికి దిష్టి కూడా తీస్తుంది. ఇక చోటుగాడికి ఎక్కువ పెట్టద్దని చెప్పేసి కొంచెం పెట్టి అక్కడ నుంచి బయటకు వచ్చేసింది. బుర్రికి ఓకే, ఇట్లా మా వెన్నె దొంగల ఎపిసోడ్ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ.